హీ ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో అదాని పవర్ లిమిటెడ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ దగ్గర అయితే స్టాక్ ఉందండి. సో ఈ జోన్ కనుక టెస్ట్ అయితే డెఫినెట్లీగా మంచి అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఆ ఇంపార్టెంట్ జోన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంతేకాకుండా టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ గురించి కూడా చెప్తాను. సో ఇక ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఆర్ ఈ వీడియోని కనుక చూస్తూ ఉంటే మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైవ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో అంతేకాకుండా ఈ అదాని పవర్ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాస్ట్ 6 months డేటా కనుక అనాలిసిస్ చేస్తే దాదాపుగా జూన్ మంత్ వరకు స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. గత 4 months నుంచి అయితే సైడ్ వేస్ మూమెంటంలో అయితే కనిపిస్తుంది. ఇక రీసెంట్ హై అయితే 752 అండ్ రీసెంట్ లో చూస్తే 620గా కనిపిస్తున్నాయి. సో ఈ మార్క్స్ చేసుకున్న లెవెల్స్ అయితే చాలా క్రూషియల్ అండి. ఇక ఈ స్టాక్ అయితే ఈ 630 to 620 ప్రైస్ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఈ లెవెల్స్ని క్లియర్గా మానిటర్ చేయాలి. బికాస్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఒక సాలిడ్ డిమాండ్ జోన్ కిందన ఉంది కాబట్టి ఆ జోన్ టెస్ట్ అయితే ఒక గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇక అలా కాకుండా అప్ సైడ్ చూస్తే 735 నుంచి 753 వరకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇఫ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయినా కూడా మంచి ఫర్దర్ అప్వర్డ్ మూమెంటం అయితే మనం చూడవచ్చు. ఇక టెక్నికల్ ఇండికేటర్స్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక 50-day EMA షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక 200-day EMA అయితే స్ట్రాంగ్ బులిష్ కండిషన్ని ఇండికేట్ అయితే చేస్తుంది. నేను రికార్డ్ చేసిన టైంకి అయితే RSI 49 అయితే చూపిస్తుంది, విచ్ ఇస్ స్టిల్ న్యూట్రల్ కండిషన్. ఇక ఈ స్టాక్లో అయితే 590 నుంచి 525 వరకు ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే ఫామ్ అవడం జరిగింది. ఇఫ్ ఎవరైనా బై చేయాలని అనుకుంటే ఇఫ్ ఈ స్టాక్ కనుక ఈ జోన్ని కనుక టెస్ట్ చేస్తే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇక స్టాప్ లాస్ వచ్చేసి 432, ఇక టార్గెట్ వచ్చేసి 873. అలా కాకుండా ఇఫ్ అబౌవ్ బ్రేక్అవుట్ అవుతే ఎంటర్ అవ్వాలనుకుంటే స్ట్రాంగ్ వాల్యూమ్ కుడ్ బి క్రూషియల్. సో ఇక ఇదండి ఈ స్టాక్లో అయితే ఒక క్రూషియల్ కండిషన్ అయితే కనిపిస్తోంది. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయినా కూడా బయింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. బట్ రిమెంబర్ టు ఆల్వేస్ యూజ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ set your stop loss levels. Thanks for watching Stock Market Telugu. If you found this video helpful, don't forget to like and share it with your friends. Let me know in the comments that what you think of Adani Power's chart and if you are trading this stock. I will see you in the next video with another stock analysis. Until then, happy trading.